హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వివిధ దేశాలు ఫాదర్ ఆఫ్ నేషన్స్ గురించి నేర్చుకుందాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడుతున్న బాగా రాయండి. ఇంతకుముందు వీడియోలో కొంతమంది ఫాదర్ ఆఫ్ నేషన్స్ గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మరికొంతమంది ఫాదర్ ఆఫ్ నేషన్స్ గురించి నేర్చుకుందాము. జీకే బట్టి నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని తమాషా కోడ్స్ ఉపయోగించి నేర్పిస్తాను. సులభంగా నేర్చుకోండి. మొదట పాపువా న్యూగినియా యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ సర్ మైకేల్ సోమారే. దీని సులభంగా అంటే ఇక్కడ పాపువా న్యూగినియాలో గినియా అంటే గిన్నె అనుకోండి. ఒకడు సోమరిపోతూ ఒకడు ఉన్నాడు. వాడు ఏ పని పాటు చేయకుండా తినడానికి మాత్రం ఆ గిన్నె నిండా బాగా తింటుంటాడు. తిండిపోదన్నమాట. ఇక్కడ గినియాలో గిన్నె అంటే గిన్నె నిండా తింటాడు. సోమరిపోతుంటే ఇక్కడ సోమారే. సర్ మైకేల్ సోమారేలో సోమారే అంటే సోమారి అనుకోండి. తర్వాత పోర్చుగల్ యొక్క జాతీయ పిత ఫాదర్ ఆఫ్ నేషన్ అపోన్సో హెన్రిక్స్. దీని సులభంగా అంటే మామూలుగా సామెత ఒకటి ఉంది, అప్పు చేసి పప్పు కూడు తినమని సామెత ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ అప్పు అంటే ఇక్కడ అపోన్సో హెన్రిక్స్ అతని పేరు. అపోన్సో అంటే అప్పు అనుకోండి. అప్పు చేసి పప్పు కూడు. పప్పు దేంట్లో బాగుంటుంది? పొంగల్లో చాలా బాగుంటుంది. పొంగల్ చేసుకుని పప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ పొంగల్ అంటే పోర్చుగల్ అంటే పొంగల్ అనుకోండి. తర్వాత సోమాలియా ఫాదర్ ఆఫ్ నేషన్ మొహమ్మద్ అబ్దుల్లా హసన్. దీని సులభం అంటే సోమాలియాలో అంటే సోమవారం వస్తేనే మా చిన్న కొడుక్కి భయం. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా. ఆదివారం హ్యాపీగా ఉంటాడు. సోమవారం వస్తేనే భయం అనమాట స్కూల్కి పోవాలని. ఇక్కడ సోమాలియాలో అంటే సోమవారం అనుకోండి. మా కొడుకు అంటే సన్న అంటే కొడుకు కదా. అంటే ఇక్కడ హసన్ మహమ్మద్ అబ్దుల్లా హసన్లో సన్న ఉంది కదంటే కొడుకుని. తర్వాత కెనడా ఫాదర్ ఆఫ్ నేషన్ సర్ జాన్యే మెక్డొనాల్డ్. దిశలో అంటే ఒక క్యాన్ ఉంది. ఆ క్యాన్ నిండా మెక్డొనాల్డ్ మందు ఉందన్నమాట. మందు బాబులు తెచ్చి నడు పోసుకున్నారు. ఇక్కడ కెనడాలో క్యాన్ అంటే ఏమండి మెక్డొనాల్డ్ మందు ఉంది. అంటే ఇక్కడ సర్ జాన్యే మెక్డొనాల్డ్. తర్వాత క్రొయేషియా ఫాదర్ ఆఫ్ నేషన్ ఆంటే స్టార్సివిక్. అంటే ఒక ఆంటీ ఉంది. ఆంటీ అంటే షీ కదా, అంటే ఆమె. ఇంగ్లీష్లో షీ అంటాం. ఇక్కడ క్రొయేషియాలో షీ అంటే ఆమె అంటే ఆంటీ అంటే ఇక్కడ ఆంటే స్టార్సివిక్. తర్వాత క్యూబా ఫాదర్ ఆఫ్ నేషన్ కార్లోస్ మాన్యువల్ డి కాస్పెడెస్. దీని సులభంటే ఒక మనిషి అందరూ లైన్లో నిలబడుకుంటే ఒక క్యూలో నిలబడుకున్నాడు. అప్పుడు ఎక్కడి నుంచి ఒక కారు వచ్చి అతను ఢీ కొట్టి పాపం అతను పడిపోయాడు. మరి దెబ్బలు తగిలే అతనికి. ఇక్కడ క్యూబా అంటే క్యూ అంటే క్యూలో నిలబడుకున్నాడు ఒక మనిషి, ఒక మ్యాన్ అంటే ఇక్కడ మాన్యువల్లో మ్యాన్ అంటే మనిషి నిలబడుకున్నాడు. ఒక కారు అంటే ఇక్కడ కార్లోస్లో కారు వచ్చి ఢీ కొట్టింది. డి అంటే ఇక్కడ మాన్యువల్ డి కాస్పెడెస్. తర్వాత గుయానా ఫాదర్ ఆఫ్ నేషన్ చెడ్డి జగన్. దీని సులభంగా ఎందుకంటే జగన్ గారి మన పేరుంది కాబట్టి, మన ముఖ్యమంత్రి గారి పేరుంది కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇజ్రాయెల్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ డేవిడ్ బెన్ గురియన్. దీని సులభంగా అంటే ఒక చోట పెద్ద గుహ ఉంది. ఆ గుహలో వజ్రాలు ఉన్నాయి దాని అన్నమాట. ఇక్కడ ఇజ్రాయెల్ అంటే వజ్రాలు లేకుండా ఈ గుహలో ఉన్నాయి. గుహ అంటే డెన్ అంటే ఇక్కడ డేవిడ్ బెన్ గురియన్లో బెన్ అంటే డెన్ అనుకోండి. తర్వాత మయన్మార్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఆంగ్ సాన్. దీని సులభం అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు పైకి మాత్రం మంచి వాళ్ళకి కనిపిస్తుంటారు, లోపల మాత్రం దుర్మార్గులు. వాళ్ళ ముఖానికి రంగు వేసుకుంటున్నారు, మంచి ఒక రంగు వేసుకొని ఉంటారు. మనల్ని మాటలతో మాయ చేసి మనల్ని మోసం చేస్తారు. ఇక్కడ మయన్మార్ అంటే మాయ అనుకోండి, మాయ చేస్తారు వాళ్ళు. ముఖానికి రంగు వేసుకుని, రంగు అంటే ఇక్కడ అంగు అనుకోండి, అంగ్ సాన్. తర్వాత మారిషస్ ఫాదర్ ఆఫ్ నేషన్ సర్ సివు సాగూర్ రామ్ గులాం. దీని సులభంచుకుంటే మారిషస్ అంటే మారీచుడు గుర్తు రావాలి. మారీచుడు రాక్షసుని చంపింది ఎవరు? రాముడు కదా. ఇక్కడ రాముడు అంటే రామ్ గులాంలో రామ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నమీబియా ఫాదర్ ఆఫ్ నేషన్ సామ్ నుజోమా. దీని సులభంచుకుంటే మనల్ని ఎవరైనా నమ్ముతారో
వాళ్ళని మనం మోసం చేయకూడదు, వాళ్ళకి ఎప్పుడు అబద్ధం కూడా చెప్పకూడదు, వాళ్ళకి ఎప్పుడు నిజమే చెప్పాలి మనం నమ్మిన వాళ్ళని. ఇక నమీబియాలో నమ్మి అంటే నమ్మిన వాళ్ళకి, నిజం అంటే ఇక్కడ నుజోమా, నుజోమా అంటే నిజం అనుకోండి. తర్వాత నైజీరియా ఫాదర్ ఆఫ్ నేషన్ నండి ఆజిక్యూ. దీనితో పెట్టుకుంటే ఇక్కడ శివుడికి నైవేద్యం పెడతాం కదా, నైవేద్యం శివుడికే కాకుండా అతని నందికి కూడా పెట్టారంటే ఇక్కడ. ఇక నైజీరియా అంటే నైవేద్యం అనుకోండి, నైవేద్యం అంటే నంది అనుకోండి, నంది అంటే ఇక్కడ నండి ఆజిక్యూ. తర్వాత నార్వే ఫాదర్ ఆఫ్ నేషన్ ఐనార్ గెర్హార్డ్సెన్. దీని సులభం అంటే నార్వేలో నారా ఉంది, ఐనార్ అంటే నారు, అక్కడ నారు ఉంది, నారే నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత పనామా ఫాదర్ ఆఫ్ నేషన్ సిమోన్ బొలివర్. ఇక్కడ పనామాలో చివర నామా ఉంది, సిమోన్లో మోను ఉంది. నామా తిరిగేస్తే మానా అంటే రెండు పదాలు రెండు అక్షరాలు తిరగబడతాయి అన్నమాట, నామా మోను అని ఇక్కడ. అయితే ఇక్కడ సిమోన్ బొలివర్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ చాలా దేశాలకి, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఫాదర్ ఆఫ్ నేషన్ ఉన్నాడు ఆయన. ఏ దేశాలకంటే అతను బొలివియా దేశానికి, కొలంబియా, ఈక్వెడారు, ఈ విధంగా ఈ పనామాకి, పెరు దేశానికి, ఇంకా వెనుజులా దేశానికి ఉన్నాడు ఇక్కడ. దీన్ని సులభం పెట్టుకోవాలంటే ఇంతకు చెప్పాం ఇక్కడ. ఒక అతనికి బొలివర్లో బొలి అంటే బొలి వ్యాధి వచ్చింది అనుకోండి, ఇక్కడ బొలివియాకి బొలి సరిపోయింది. కొలంబియాలో అంటే బియ్యం ఒక బియ్యం కానీ తింటే మనకి బొలి వ్యాధి వస్తుంది. అదేవిధంగా ఈక్వెడార్లో అంటే ఏకలు తింటే కూడా బొలి వ్యాధి వస్తుందని చెప్పాను. పెరుగు అంటే పెరుగు తింటే కూడా మనకి ఎక్కువ బొలి వ్యాధి అనుకోండి. వెనుజులా అంటే వెనిలా ఐస్ క్రీమ్ తిన్నా కూడా బొలి వ్యాధి అనే విధంగా సులభంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కొరియా యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ కిమ్ గు. తర్వాత రష్యా యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ పీటర్ ఆఫ్ రష్యా. ఈ రెండిట్లో రష్యా ఉంది కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత సింగపూర్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ లీ కువాన్ యూ. దీనితో పెట్టుకుంటే ఒక అతను చాలా పేదవాడు, అతను ఇల్లు లేక ఒక వ్యాన్ కొనుక్కొని ఆ వ్యాన్నే దాంట్లో ఇల్లులాగా తయారు చేసుకున్నాడు ఇక్కడ. అంటే సింగపూర్లో పూర్ అంటే పేదవాడు, ఆ పూర్ అయిన అతను ఒక వ్యాన్ ఇల్లు చేసుకున్నాడు. వ్యాన్ అంటే ఇక్కడ వాన్ అంటే వ్యాన్ అనుకోండి ఇక్కడ. తర్వాత సౌత్ ఆఫ్రికా ఫాదర్ ఆఫ్ నేషన్ నెల్సన్ మండేలా. దీని సులభంటే మనకు ఆఫ్రికా అంటే మనకు బాగా ఎండలు గుర్తొస్తాయి, బాగా ఎండలు అక్కడ మండిపోతాయి. ఇక్కడ సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికా గుర్తొస్తే ఎండలు గుర్తురావాలి, ఎండలు మండిపోతుంటాయి. మండడం అంటే ఇక్కడ మండేలా, నెల్సన్ మండేలా. తర్వాత స్పెయిన్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఫెర్నాండో ఎల్ క్యాథలిక్ మోనార్క్స్. దీని సులభంటే ఒక పిల్లవాడికి స్కూల్లో మార్కులు తగ్గాయి, అప్పుడు టీచరు బెత్తంతో అతన్ని కొట్టాడు, పాపం కొట్టేసరికి అతనికి నొప్పి చేసింది. ఇక్కడ మార్కులు అంటే ఇక్కడ ఫెర్నాండో ఎల్ క్యాథలిక్ మోనార్క్స్లో మార్కులు అనుకోండి, మార్కులు తగ్గేసరికి అతను కొట్టేసి దెబ్బ తగిలింది, నొప్పి వచ్చింది. నొప్పి అంటే ఇక్కడ స్పెయిన్ అంటే పెయిన్, నొప్పి. తర్వాత సూరినామ్ ఫాదర్ ఆఫ్ నేషన్ జోహాన్ పెర్రియర్. దీని పెట్టుకుంటే ఇక్కడ ఒక బర్రె ఉంది, అది సూటి బర్రి అంటే ఇక్కడ సూరినామ్లో సూరి అంటే సూటి, బర్రి అంటే ఇక్కడ పెర్రి. తర్వాత స్వీడన్ ఫాదర్ ఆఫ్ నేషన్ గుస్తాఫ్ ఆఫ్ స్వీడన్. ఇక సులభంగా అన్నింటిలో కూడా స్వీడన్ కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత టాంజానియా ఫాదర్ ఆఫ్ నేషన్ జూలియస్ నైరేరే. దీని సులభంటే ఒక కుక్క ఉంది, కుక్క పిల్ల, దాని పేరు జానీ అన్నమాట. దాని పేరు, దానికి ఒళ్ళంతా బొచ్చు జూలు బాగా ఉన్నది, సింహానికి జూలు ఎలా ఉంటుంది దానికి కూడా జూలు ఎలా ఉందన్నమాట. ఇక్కడ టాంజానియాలో జానీ ఉంది. జానీ అంటే కుక్క పిల్లకి ఏమైంది జూలు ఉంది. జూలు అంటే ఇక్కడ జూలియస్లో జూలు, గుర్తుపెట్టుకోండి. తర్వాత టర్కీ ఫాదర్ ఆఫ్ నేషన్ ముస్తాఫా కెమాల్ అటాటార్క్. దేశంలో పెట్టుకుంటే ఇక్కడ టర్కీ దేశంలో టర్కీ ఉంది, అతని పేరు లాస్ట్ టార్క్ ఉంది, టార్క్. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ షేక్ జయద్ బిన్ సుల్తాన్ ఆల్ నహ్యాన్. దేశంలో పెట్టుకుంటే ఇక్కడ దేశం పేరు పొడుగ్గా ఉంది, అతని పేరు కూడా చాలా పొడుగ్గా ఉంది, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత యునైటెడ్ స్టేట్స్ యొక్క అంటే అమెరికా యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ జార్జ్ వాషింగ్టన్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు సులభంగా.
తర్వాత ఉరుగ్వే ఫాదర్ ఆఫ్ నేషన్ జోస్ గెర్వాసియో ఆర్టి గ్యాస్. దీని సులభంటే ఒక అతను ఆర్ట్ వేసాడు, ఒక చోట ఆర్ట్ పోటీ జరిగితే ఆ పోటీల్లో ఆర్ట్ వేసాడు. ఒక అతనికి చాలా ఒక అందమైన ఊరు ఒక గ్రామీణ ఊరు అనమాటది, గ్రామం. దాని యొక్క పచ్చటి పొలాలు, అక్కడ ఇల్లులు, ఆడ సూర్యుడు, అటువంటి కొండలు, ఇటువంటి అందమైన ఒక ఊరు ఒక ఆర్ట్ వేసారన్నమాట. దానికి మంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ ఉరుగ్వేల్ అంటే ఇక్కడ ఉరుగ్వే అంటే ఊరు అనుకోండి. ఊరు అంటే ఆర్ట్ అంటే ఇక్కడ ఆర్టి గ్యాస్. తర్వాత వియత్నాం ఫాదర్ ఆఫ్ నేషన్ హోమెన్స్. దీని సంబంధించుకుంటే ప్రతి మనిషి తన జీవితంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, అతని జీవిత లక్ష్యం అన్నమాట అది. ఇక్కడ వియత్నాం అంటే ప్రయత్నిస్తుంటాడు దేనికోసం? ఇల్లు కోసం. ఇల్లు అంటే హోమ్ అంటే ఇక్కడ హోమెన్స్. తర్వాత సర్ హెన్రీ పాక్స్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్. ఆస్ట్రేలియా యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ సర్ హెన్రీ పాక్స్. దీన్ని బట్టుకుంటే ఇప్పుడే పాపం మన ఎక్కువగా ఇంట్లో పనిచేసి మన భార్యలందరూ ఆ ఇంట్లో ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, వంటింటికే పరిమితే ఉంటారు. వాళ్ళని అప్పుడప్పుడు మనం పార్కులకి వాటికి తీసుకుపోతూ బాగుంటుంది. లవర్నే కాదు పార్క్ తీసుకుపోవడం, ఇంట్లో ఆలిని కూడా తీసుకుపోతే అప్పుడు వాళ్ళ సంసారం హాయిగా సుఖంగా ఉంటుంది. ఇక్కడ ఆలి అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆలి ఉంది. ఆలిని ఎక్కడ తీసుకోవాలి? పార్క్కి. పార్క్ అంటే ఇక్కడ సర్ హెన్రీ పాక్స్. తర్వాత చెక్ రిపబ్లిక్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ చార్లెస్ IV పవిత్ర రోమన్ చక్రవర్తి. దీని సులభం ఎందుకంటే మనం చెస్ ఆడుతాం కదా, చెస్ ఆడేటప్పుడు చెక్ పెడతాం రాజుకి. ఇక్కడ చెక్ రిపబ్లిక్ చెక్ ఉంది. ఇక్కడ చెక్ రాజు అంటే ఎవరు? ఇక్కడ చక్రవర్తి అంటే పవిత్ర రోమన్ చక్రవర్తి. తర్వాత గ్రీస్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ అలెగ్జాండర్ ది గ్రేట్. మనకి బాగా తెలుసు. ఇక్కడ గ్రీస్ అంటే మనకు గ్రీక్ వీరుడు గుర్తు రావాలి. గ్రీక్ వీరుడు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్. తర్వాత హంగరీ ఫాదర్ ఆఫ్ నేషన్ ఆర్పడ్. దేని సులభట్టుకుంటే చిన్నపిల్లలకి ఆకలి వేస్తే వాళ్ళు అన్నం ఎక్కువ తినరు, వాళ్ళకి అప్పలు కావాలి వాళ్ళకి. ఇక్కడ హంగేరీ అంటే హంగ్రీ అంటే ఆకలి. ఏం కావాలి వాళ్ళకి? అప్పలు కావాలి. అర్పడ్ అంటే అప్ప అనుకోండి ఇక్కడ. తర్వాత ఇండోనేషియా ఫాదర్ ఆఫ్ నేషన్ సుకర్నో. దీని సులభం పెట్టుకోవాలంటే మగవాళ్ళు బయట వాళ్ళ ఉద్యోగంలో కానీ ఇంకెక్కడ కానీ ఎన్ని కష్టాలు పడతారు కానీ ఇంట్లో మాత్రం ఇంట్లో ప్రశాంతంగా వాళ్ళ భార్యతో గొడవలుంటే ప్రశాంతంగా ఉండలేడు. ఇంట్లోనే షీ కానీ ఆమె కానీ బాగుంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో అతను సుఖంగా ఉంటాడు. ఇక్కడ అంటే ఇక్కడ ఇండోనేషియా, ఇండో అంటే ఇంట్లోని, షీ అంటే ఆమె, ఇంట్లో ఆమె బాగుంటే సుఖంగా ఉంటుంది. సుఖం అంటే ఇక్కడ సుకర్ణో. తర్వాత జపాన్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ చక్రవర్తి. దీన్ని కూడా మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మంగోలియా యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ చెంగిజ్ ఖాన్. దీని సులభం పెట్టుకోవాలంటే ఇప్పుడు రంగస్థల సినిమాలో సమంత ఉంది కదా, ఆమె పల్లెటూరి ఆడవేషం వేసుకుని చీర కట్టుకొని ఆ చీర చెంగు పట్టుకొని మంగమ్మ మంగమ్మ అంటూ పాడబడుతుంది కదా. ఇక్కడ మంగోలియాలో అంటే మంగమ్మ పాడబడింది చెంగు పట్టుకొని. ఇక్కడ చెంగు అంటే చెంగిజ్ ఖాన్. తర్వాత పాకిస్తాన్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ మహమ్మద్ అలీ జిన్నా. దీన్ని మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ జీకే అనేవి మీరు ఇప్పుడు ఒకసారి చూసి వదిలేస్తే మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. అందువల్ల దీన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మీకు గుర్తుంటే, లేకపోతే మర్చిపోతారు. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా 3 సార్లు చూడండి, నోట్స్ రాసుకోండి. ఆ తర్వాత నేను కామెంట్ బాక్స్ డిస్కషన్ పెట్టే ఆన్లైన్ టెస్ట్ రాయండి. ఒకేసారి మంచి మార్కులు సాధించండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట గుర్తు తాగితే నేను వీడియో పెట్టినట్టు మీకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శ్రీ చాగనం శ్రీనివాసులు.